మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము మార్కెట్ అట్ ప్రజెంట్ వచ్చి ఇప్పుడు ఒక రిలీఫ్ ర్యాలీలో ఉంది. బట్ స్టిల్ మార్కెట్ వచ్చి ఒక డౌన్ ట్రెండే. ఎందుకంటే మార్కెట్ బాగా ఎలా చెప్పాలంటే బాగా కింద పడిన దానివల్ల ఒక రిలీఫ్ ర్యాలీలో ఉంది. 15,800 900 సపోర్ట్ తీసుకొని మళ్ళీ జస్ట్ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ. ఈ ర్యాలీ వచ్చి మేబీ మ్యాక్సిమం 16,700 దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి ఒక సెల్లింగ్ ప్రెషర్లో మళ్ళీ ప్రతి స్టాక్స్ కూడా కిందికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక డౌన్ ట్రెండ్లో మనము ఏం చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని క్లియర్గా ఒక క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పర్టికులర్ ఎలా చెప్పాలంటే ఒక్కొక్క స్టేజ్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. ఒక స్టాకు ఎన్నో ప్రైసెస్లో మనకు ట్రేడ్ అవుతూ ఉంటుంది, డిఫరెంట్ ప్రైసెస్లో ట్రేడ్ అవుతుంది. బట్ ఆ ప్రైసెస్లో ప్రతి ప్రైస్లో మనం కొనలేం ఒక స్టాక్ని. కాబట్టి పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ కొనచ్చు అని చెప్పి నేను క్లియర్గా చెప్తాను. నేను ఒక 2 టైప్స్ చెప్తాను. ఫస్ట్ టైప్ వచ్చి ఎలా చెప్పాలంటే 3 పార్ట్స్ ఉంటుంది. సెకండ్ టైప్ వచ్చి ఒక 2 పార్ట్స్ ఉంటుంది. ఫస్ట్ టైప్లో నేను 3 పార్ట్స్ బై చెప్పానంటే మీ క్యాపిటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ₹10 క్యాపిటల్ అనుకోండి, అందులో ₹3 వచ్చి ఫస్ట్ బైలో పెట్టండి, 3.5 సెకండ్ బైలో పెట్టండి, ఇక రెస్ట్ 3.5 థర్డ్ బైలో పెట్టండి. ఇక ఇంకొక టైప్ వచ్చి 2 టైప్స్ చెప్తాను. 2 టైప్స్ వచ్చి సెకండ్ టైప్ వచ్చి 2 బైయే ఉంటుంది. 50%లో ఒక బై అండ్ అనదర్ 50%లో మరొక బై. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, అప్పుడే మీరు మీ పోర్ట్ఫోలియోని మీరు మేనేజ్ చేయగలరు. ఒకే పాయింట్లో మన ఇన్వెస్ట్మెంట్ని ఒక స్టాక్లో చేయకూడదు. అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది ఎంతైనా సరే మనం పర్ఫెక్ట్గా దీన్ని ఇలా చేస్తే మీకు ఒక మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్టాక్ కూడా అంత దూరం రావడానికి కూడా ఛాన్సెస్ ఉంది. అది ఇప్పుడు ఇక్కడ ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. నేను ఇప్పుడు ఒక లెవెల్ చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆ లెవెల్లోంచి మీకు మ్యాక్సిమం 80% ట్రేడ్స్, 90% ట్రేడ్స్, ఒక 20% ఇమ్మీడియట్ జంప్ ఉంటుంది. చూడండి, నేను చెప్పిన లెవెల్స్లో ఏ లెవెల్స్లో కానీ మీకు కానీ రేట్లు తగిలిందంటే అక్కడి నుంచి ఒక 20% ఇమ్మీడియట్ జంప్ ఉంటుంది. అది మీరు చూస్తారు డెఫినెట్గా. ఎందుకంటే అది అన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అది ఇప్పుడు ఫస్ట్ మన స్టాక్ వచ్చి సుప్రీం ఇండస్ట్రీస్. చూడండి, సుప్రీం ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 1793 ఉంది. చూడండి, 1793 1793 ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు మనం బై చేయకూడదు. డౌన్ఫాల్లో ఎక్కడ మనం బై చేయాలి? 1540లో చూడండి, 1540లో ఒక 35%. చూడండి, 1540లో ఒక 35%, తర్వాత 1263లో ఒక 35%, అండ్ రెస్ట్ 820లో అనదర్ 35%. అది తర్వాత ఇప్పుడు మీరు ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే
చెప్పాను కదా, 1540లో మీకు తగిలిందంటే అక్కడి నుంచి మీకు ఇమ్మీడియట్గా ఒక 20% జంప్ ఉంటుంది. ఆ జంప్ మీరు ప్రాఫిట్గా తీసుకొని కూడా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మళ్ళీ కూడా డిక్లైన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్టాక్ ఒక 20% అక్కడి నుంచి పెరగడానికి మాత్రం ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ లెవెల్ నుంచి. అది మీరు చూసుకోండి, చూస్తారు కూడా. అది ఇది వచ్చి సుప్రీం ఇండస్ట్రీస్. తర్వాత వచ్చి మరొక స్టాక్ వచ్చి టాటా కమ్యూనికేషన్. చూడండి, టాటా కమ్యూనికేషన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 979 ఉంది. 979 ఈ స్టాక్ ఎక్కడ కొనాలి? డౌన్ ఫాల్ వచ్చిందంటే 808లో ఒక 30%, తర్వాత 609లో ఒక 35%, తర్వాత 291లో అనదర్ 35%. చూడండి, టాటా కమ్యూనికేషన్ ఇప్పుడు 979లో ట్రేడ్ అవుతుంది. అది మీరు అనుకోవచ్చు, సార్ 979 ఉంది, 808 రావడానికి వస్తుందా? ఇప్పుడుండే మార్కెట్ కండిషన్లో ఫస్ట్ లెవెల్ తగలడానికి చాలా ఛాన్సెస్ ఉంది ఇంకొక 1 or 2 monthsలో. అందుకనే ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను చాలా. ఎందుకంటే చాలామంది ఈ డౌన్ ట్రెండ్లో ఏం చేయాలని అర్థం కాదు. ఈ హై ప్రైస్లోనే దిగుతుంటుంది, ఒక షేర్ కొనేస్తూ ఉంటారు. అయితే కొనడానికి కూడా పర్ఫెక్ట్ పాయింట్లో కొంటే మనము సేఫ్గా ఉంటాం. మన పోర్ట్ఫోలియో కూడా ఒక ఎలా చెప్పాలంటే, సపోజ్ మన ఫస్ట్ లెవెల్లో కొని మళ్ళీ ఇంకొక లెవెల్లో కొన్న తర్వాత యావరేజ్ ప్రైస్ చూస్తే ఒక మంచి ప్రైస్గా ఉంటుంది. మళ్ళీ ఆ స్టాక్ పైకి వచ్చేటప్పుడు మనకు ఒక మంచి ప్రాఫిట్ ఉంటుంది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి టీసీఐ ఎక్స్ప్రెస్. చూడండి, టీసీఐ ఎక్స్ప్రెస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1655 ఉంది. బట్ ఈ స్టాక్ వచ్చి ఎప్పుడు డౌన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందంటే, చూడండి 1430, చూడండి 1430 బ్రేక్ అయిందంటే ఈ స్టాకు ఖచ్చితంగా 955 ఫస్ట్ లెవెల్. చూడండి, 955 ఫస్ట్ లెవెల్, తర్వాత 452 సెకండ్ బై, తర్వాత 250 అనదర్ 30%లో. టోటల్గా 3 steps చెప్పున్నాను టీసీఐ ఎక్స్ప్రెస్లో. 955, 452, 250. బట్ ఇది వచ్చి 1442 బిలో ఫస్ట్ అది బ్రేక్ అయితే కానీ మనం చెప్పిన లెవెల్స్ రాదు. అది 1442 కింద ఈ స్టాకు ఎవరన్నా హోల్డింగ్ చేస్తూ ఉంటే దయచేసి దీన్ని 1440 బిలో హోల్డ్ చేయొద్దు. ఎందుకంటే ఈ స్టాక్ వచ్చి అక్కడి నుంచి ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. 1430 బిలో ఈ స్టాక్ ఎవరు ఉంచుకోవద్దు. టీసీఐ ఎక్స్ప్రెస్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి టీమ్ లీజ్ సర్వీస్. చూడండి, టీమ్ లీజ్ సర్వీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 336 ఉంది. చూడండి, 336 ఈ స్టాక్ వచ్చి ఎక్కడ కొనాలి అని అంటాను. 2180. చూడండి, 2180లో మనము ఒక 50%, తర్వాత 1030లో మరొక 50%. అది ఇప్పుడు మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. డెఫినెట్గా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.